అయ్యి బాబా ఎందుకండి కదలకుండా వరకు మీ సంగతి పెంచాలి. అమ్మో మగాడికి మీసం పోతే మగతనం పోద్దండి. రై నీకు సినిమాలో చేరాలని ఉందా లేదా? ఉందండి, చిన్నప్పటి నుంచే ఉందండి. అంటే సినిమాల్లో చేరాలంటే మీసం ఉండకూడదా అండి? మీసం ఉంటే వేషం ఊడిస్తాడరా? అయితే సగం తీయండి, పూర్తిగా తీస్తే మా తాత తంతాడు. సరే ఉరేసినట్టు ఉందండి, ఊపిరి ఆడటం గొడవ చేయకరా. ముందు జరుగు, చదువు పైకెత్తు. అయ్యి బాబా కితకితలు ఎట్టేస్తున్నారు. రే ఏదైనా పోజ్ పెట్టరా. కీలుగుర్రం పోజ్ ఎట్నా అండి? రే వద్దురా, అయితే పాతాళ బైరే పోజ్ ఎడతానండి. ఏ పోజు వద్దురా, సరిగ్గా నిల్చో. అదేమిట్రా అలా పిలుచుకుపోయావు డ్రిల్ మాస్టర్ లాగా? సరిగ్గా నిల్చో. నవరా. అలా కాదురా, కొద్దిగా నవరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మామూలుగా నవరా. అట్టగుండు, కదలక. అయిపోయిందా అండి? అరే ఇప్పుడు కాదురా, రేపు దీన్ని బాగా ఉతికి ఇస్త్రీ చేసి చూపిస్తా. అయితే దీనికి కూడా రేవెట్టాలన్నమాట అండి. ఎవరు అంటే లోపలికి దూసుకుపోతావు ఆడికి? ఐ గోయింగ్ ఇన్ టాకింగ్ మేడం. లోపల భోజనం చేస్తున్నారు, ఆగమంటే. యు గూస్, ఐ నో వెయిటింగ్, ఐ బిజీ, ఐ గోయింగ్. అయ్యా అయ్యా దీన్ని తాగాలయ్యా కత్తిట. గుడ్ మార్నింగ్ మేడములు. ఎక్కడబడి మేడం డమ్ములు అంటాడు. ఎవరయ్యా నువ్వు? I Raja Rangaraj Raj Martan Rao Bahadur Dongraj Maharaj Kumar of. Uray, మీరు కూర్చోయిరా. I know Raja, I servant, I know sitting, I standing. ఓరు సర్వెంట్ వా? మరి అలా అయితే సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చావే. పాపం ఆకలేసిందే. నువ్వు ఊరుకోరా. అయితే ఏం కావాలి? No కావాలి, మై గివ్వాలి. మై బాస్ కింగ్ ఆఫ్ ది కింగ్. కింగ్ ఆఫ్ ది కింగా అంటే? అదేనమ్మా, మనం తెలుగు రాజాధిరాజు అంటామా, అట్లాగే ఇంగ్లీషు కింగ్ ఆఫ్ ది కింగ్ అంటారేమో. కరెక్ట్. మై బాస్ కింగ్ ఆఫ్ ది కింగ్ శ్రీమాన్ గజపతి రామవర ప్రసాద్ సత్య శివ సుందర మనోహర గంగుల రాజా. దిస్ ప్యాకెట్ గివింగ్ యూ నీడ్. మై గోయింగ్ కమ్. ఆంటీ ఏదో ఉత్తరం లాగుంది. ఏమిటి ఉత్తరమే? ఏదది? నువ్వు చదువుమ్మా. చదువుతున్నా వినండి. నా మనోజ్ఞ రాణి నటమయూరి. ఇదేం భాషలో? ఏదో హిందీలో ఉంది. హిందీ కాదక్కాయ్, సంస్కృత్ అంటే సంస్కృత్. ఏదో కుత్తుగా చదువు చదువు. మేం ఆ మధ్య హెలికాప్టర్లో గగన వీధుల్లో విహరిస్తూ మీ భవంతి మీదుగా ఎగురుట సంభవించినది. అలా ఎగురుతూ మీ ఇంటి ప్రాంగణమందు గల చిరువనంలో మీరు విహరించుట గమనించితిమి. ఏడవలేకపోతివి. మీ ముఖ చంద్ర మండల కండల విండల బండాల విందార కందోళిత గంధాళిత. ఒరే ఒరే వీడికేం పోయి కాలం వచ్చిందిరా, ఎంత భాష రాసుకున్నాడు. చదవలేక బిడ్డకి ఎగశ్వాస వస్తోంది. రే ఖరం, ఆ మిగతా నువ్వు చదువు. మనకు తెలుగులో అంత పునాది బలం లేదే. పోనీ నువ్వే చదువుమ్మా, చదువు. ఇంకా చాలా ఉందిలే ఆంటీ. టూకీగా చెప్పాలంటే వాడు నన్ను ప్రేమిస్తున్నట్ట, వాడు నేను పెళ్ళాడాలట. అమ్మాయి ఆ ఫోటోలు ఇడితే అమ్మా. ఆ పచ్చిగాని నువ్వు చూసిదేమిట్రా? ఆహా సోకు చూడు, ముండా సోకు, టయ్యి టయ్యి. అయ్యో బొద్దంక మీసాలు విడు. రేపు సాయంత్రంలోగా సమాధానం కూడా ఇవ్వాలట. ఇద్దాం. ప్రతి గాడిదికి ఇది ఒక వేళాకోళం అయిపోయింది. అలా రోడ్డు మీద కాలు పెట్టేసరికి ఊరికే ఈగలు ముసరాడు ముసురుతాను. వేధవలు తాళ్ళకి వస్తున్నాను. అవునక్కాయ్, దానికి పెళ్లినే తీసేస్తే ఈగలు తోలుకునే బాధ మనం తప్పిపోతుందిగా. నా మాట వినక్కాయ్. రే కరం, నువ్వు నోరు మూసుకో. రే ఇటు చూడు, ఇలాంటి గాడికి ఇచ్చి పెళ్లి చేయమంటావు? నిక్షేపలాడు పిల్లని. నల్లి కళ్ళ పావుల మొఖం వీడును. ఊరి గాడిదా, నా నోట్లోంచి దూరిపోదాం అనుకున్నావు? చచ్చి నా కడుపుని పడదాం అనుకుంటున్నావు రా. అక్కడే ఉండు.
మంచివాడు. చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఆగండి ఆగండి. ఏమిట్రా ఇంటి ముందు గోలా? ఇంటి ముంగలు కాదత్తయ్యా, ఇంటి లోపల చూడు, గుమ్ము అయిపోతావు. వెళ్ళమంటే వెళ్ళతయా, ఆగతయా, చూసి ముడిచిపోయావు, జాగ్రత్త. వెళ్ళు, ఒక్కొక్కళ్ళు వెళ్ళండి వెళ్ళండి. పిచ్చి సన్యాసి. ఒక్కొక్కళ్ళు. మనిషి పూట మీద ఉన్న సొక్క ఏమైనా తగిలిందా? ఈ బట్టలు ఎక్కడే? ధర్మ దేశంలో వచ్చానే. లోపలేటి తిరణాలా? అరక్క వెళ్ళి చూడవే తెలుస్తుంది. వెళ్ళమంటే వెళ్ళవా, వెళ్ళు. ఒక్కొక్కళ్ళు వెళ్ళయా. అబ్బా, ఇదేంటి తాతయ్య ఇంతలా గట్టి మనిషిసా? ఎదవన్నాను. ఉత్తుక్రమణ గుడ్డ వేస్తే నువ్వు తురుకు తిరుగుతావా? అందుకనే మన పరుగు మర్యాద లేవు. నేను వేసుకోలేదు తాతయ్య, చిన్నబాబు గారు నాకు తొడిగేశారు. ఇప్పే ముందు ఒట్టు, నువ్వు సచ్చినంత తొట్టు తాతయ్య. నన్ను సాగమంటారా? నిన్ను సాగమంటలేదు తాతయ్య, సత్యప్రమాణకంగా చిన్నబాబు గారే. ఓ దేవుడు, ఈ గుడ్డలు నాకు చిన్నబాబు గారు దొరికారు. ఆ ఇసం ఈ తాతయ్య గారికి చెప్పరోయ్, నీకు పుణ్యం ఉంటుంది రోయ్. చిన్నబాబు గారు ఇడిచిన ఫోటోలు తీశారు. ఓహో, ఇక్కడున్నారా మీ దొర? ఎక్కడ్రా మీ దొర? కనపడ్రే? కృష్ణ. ఏ ఆయాసంగా ఉందా? కోపంగా ఉంది. ఎవరి మీద? మీ మీదే. నా మీద? ఎందుకు? నేను చెప్పను. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? మీరే తెలుసుకోండి. ఎలా? ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. ఏమిటది? నేను అందంగా ఉన్నానా లేదా? ఎందుకు లేవు? చందమామ కంటే 1000 రెట్లు అందంగా ఉంది. ఆ మచ్చల మావతో నన్ను పోల్చకండి. నా మావతో పోల్చి చెప్పండి. ఎవరా మామ? మా గోంగూర మావ. ఆడందంగా ఉన్నాడా, నేను అందంగా ఉన్నాను? భారతం నీకు పోలికేమిటి? మరైతే ఆడికి అన్ని ఫోటోలు తీశారు, నాకు ఒక్కటి తీయలేదే. అదా, ఎప్పుడో తీశానుగా. ఎప్పుడు చిన్న బాబు? మొదటి రోజున నీళ్లలో నేను చూడలేదు, అప్పుడు. మరి నాకు చెప్పలేదే. నువ్వు అడగందే. ఏది? ఎక్కడ? ఇక్కడ. ఏది? చూపించండి. ఎక్కడ కనిపించదే? కృష్ణ. చిన్నబాబు, చిన్నబాబు, మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఐ లవ్ యూ. అంటే? నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టం అంటే ఇలా ఉంటుందా? ఇలా గిల్లేసుకుంటారా? కృష్ణ. నేనంటే మా తాతయ్యకి ఇష్టం, మా అమ్మకి ఇష్టం, మా గోంగూర మామకి ఇష్టం. వాళ్ళెవరు ఇలా గిల్లేయలేదు, రక్కేయలేదు. పొండి, మీతో మాట్లాడను. కృష్ణ. నేను రాను, నాకు ఫోటో వద్దు, ఏమొద్దు. గుడ్ మార్నింగ్ మేడంలు. గుడ్ మార్నింగ్ మేడంలు. ఐ కమింగ్ అగైన్. మళ్ళీ తగులడ్డావేంటి రమ్ము? దిస్ పుట్టింగ్ హియర్. దిస్ పుట్టింగ్ హియర్. పెట్టి అక్కడ ఎట్టమంటావా? చెప్పకూడదు, ఎదవకూడదు నువ్వు. ముట్టుకొకే, అందులో ఏ బాంబు పెట్టాడో ఏమో. కృష్ణ. మోహన్. నాన్నగారు. చూడు బాబు, కృష్ణ అమాయకురాలు. కన్నె పిల్ల జీవితంతో చెలగాటలాడద్దు. నాన్నగారు, స్నేహితుడిగా మీతో మనసు విప్పి మాట్లాడమన్నారు. నేను కృష్ణని పెళ్లి చేసుకుంటాను.
తప్పంటారా? అభ్యంతరమా? నాకు కాదు బాబు, వాళ్ళకే ఉండొచ్చు. వాళ్ళ పిల్లను వాళ్ళు నీకు ఇవ్వకపోవచ్చు. మా ఇద్దరికి ఇష్టమైంది నాన్న. మీ ఇష్టాయిష్టాలతో సంఘానికి సంబంధం లేదు బాబు. నీకు ఆస్తి ఉంది, అంతస్తుంది, హోదా ఉంది. కానీ వాటితో కొనలేనిది ఒక్కటి ఉంది బాబు, అభిమానం. అది వాళ్ళ సొత్తు. వాళ్లకు మతం అన్నా కులం అన్నా అంత అభిమానం. వాళ్ళని నేను ఒప్పిస్తాను నాన్నగారు. అదంత సులభం కాదు బాబు. ఒక మెట్టు దిగివచ్చి ఆ అమ్మాయిని పెళ్లాడే సంస్కారం, ధైర్యం నీకుండొచ్చు. కానీ నువ్వు ఆ అమ్మాయిని జీవితాంతం ఆదరిస్తావనే నమ్మకం వాళ్లకుండదు. ఏం నాన్నగారు? కలవారి మాటలు నీటి మూటలని వాళ్ళు అనుభవంతో తెలుసుకున్నారు బాబు. నీదిప్పుడు పాల పొంగు. ఈ పొంగు కాస్త చల్లారితే కృష్ణ నీకు అంత అందంగా కనిపించకపోవచ్చు. ఈనాటి మాటలు ఆనాడు జ్ఞాపకం ఉండవు. చివరకు అన్యాయం జరిగితే అనుభవించేది ఆడదే బాబు. నాన్నగారు, ఈ నిర్ణయానికి నేను తొందరపడి రాలేదు. ఒకవేళ మీరన్నదే నిజమై సంస్కారం నాలో నశించినాడు మనిషిగా కూడా నేను జీవించనవసరం లేదు బాబు. సరే, జీవితంలో ఒకరు చెప్పింది వినటం కంటే అనుభవంతో నేర్చుకున్న విజ్ఞానానికే ఎక్కువ విలువ ఉంటుంది. కానీ బాబు, కానీ కన్నీటితో తడిస్తేనే కానీ హృదయం సారవంతం కాదు. నిజమే. మీరన్నట్లు చివరకు కన్నీరే మిగిలిన అది నా జీవితాన్నే పునీతం చేస్తుంది. ఆశీర్వదించండి. లే బాబు, లే. ఒక మంచి స్నేహితుడుగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను.